నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రమాదంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రమాదంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, వివరాలు ఏంటి? ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. వారు ఇంకా ఆ లోపల చిక్కున్నటువంటి వారిని బయటికి తీసేందుకు కూడా వారు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 14 కిలోమీటర్ల లోపల దాదాపు 8 మంది కూడా చిక్కునేట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఎక్కువగా బురదతో పాటు నీటి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కి కొంత ఆటంకం కలుగుతుందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం కూడా మరి కాసేపట్లోనే ఇటు ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోడీ కూడా ఎస్ఎల్బీసీ టనల్లో చిక్కున్నటువంటి వారికి సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరించడం జరిగింది. కావాలంటే కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సాయం చేపడతామని చెప్పేసి కూడా ప్రధాని మోడీ నిన్న రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ ఎస్ఎల్బీసీ ఈ పనులు అనేది దాదాపు 4 ఏళ్ల తర్వాత మొన్న అంటే 18 తారీఖున ఈ యొక్క పనులు కూడా ప్రారంభమైనటువంటి సమయంలో మాత్రం ఇది 14 కిలోమీటర్ లోపల కొంత లీకేజ్ కూడా గుర్తించడం జరిగింది. ఈ లీకేజ్ గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ మరమ్మతులు చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బృందం అందరూ కూడా వారు లోపలకు వెళ్ళడం జరిగింది. అయితే మొదటి షిఫ్ట్ అంటే నిన్న శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో దాదాపు 40 మంది వరకు కూడా వీరందరూ లోపల కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అంటే వీరు రాబిన్సన్ కంపెనీకి చెందినటువంటి 2 ఇంజనీర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి 2 ఆపరేటర్లు 4 కార్మికులు కూడా అక్కడ చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో 8 మందిలో మాత్రం 4 జార్ఖండ్ కి చెందినటువంటి వారుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా సమాచారం కూడా సేకరిస్తున్నారు. అంటే ఈ లోపలికి వెళ్లేందుకు ఇంకా సామాగ్రి ఏమైనా కావాలా, లేకపోతే కేంద్రంతో మాట్లాడి ఇంకా
రెస్క్యూ సంబంధించినటువంటి టీమ్స్, అదనపు టీమ్స్ పిలిపించాలనే ఆలోచన కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచన కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ చెందినటువంటి మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా ఎస్ఎల్బిసి ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. నిన్న ఉదయం జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం ఇటు ఆ కోమటిరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, ఇటు ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా ఎప్పటికెప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వారు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సాయం కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి ఆ బృందం కావచ్చు, వారు ఆ బృందం మొత్తం ఇప్పుడు 10 లేదా 10:30 గంటల ప్రాంతంలోనే సింగరేణి రెస్క్యూ టీం కూడా వారు చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే కొంత ఆటంకం కలుగుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 14 కిలోమీటర్ల దగ్గర అక్కడ బురదతో పాటు ఎక్కువగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు కూడినటువంటి నేపథ్యంలో కొంత ఆ రెస్క్యూ చేసేందుకు ఇబ్బందిగా అవుతుంది. దాంతోపాటు అక్కడ కొంత ఆ బురద మట్టిని తీసేందుకు కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ మట్టి అంతా కూడా 14 కిలోమీటర్లు బయటికి తీసుకురావాలి కాబట్టి కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి ఉందా? ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యల కోసం వీళ్ళందరూ ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా అక్కడి వరకు చేరుకోలేదు. అంటే ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడికి చేరుకోవడానికి మరొక 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ మాత్రం అధికారులు అయితే ఇవ్వట్లేదు. రైట్, థ్యాంక్ యూ నవీన్. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ